ఏలూరు జిల్లాలో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ లంక గ్రామాల ప్రజలు ప్రమాదం అంచనా దాదాపు మేము 50 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నామండి. ఇదే పరిస్థితి అండి. కొంతమంది ఇక్కడ జనం కాళ్ళ పట్టి చచ్చిపోయారండి. మా చిన్నప్పటి నుంచి మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఓట్లకి మట్టి వస్తున్నారు అంతే. ఇక్కడ ప్రజలను గుర్తింటారు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వస్తున్నారు, ఇక్కడ అడవిడిచేస్తున్నారు. చదువుకున్న పిల్లలు కొంతమంది పడిపోయి కాళ్ళ జారిపోయి పెద్దవాళ్ళు అడగట్టుకోక చనిపోయారండి కొంతమంది. మరి ఇప్పుడైనా మన ప్రభుత్వం వారు గుర్తించి మరి మాకు వంతుని ఏర్పాటు చేస్తే మెరిగింది. ఇప్పుడన్నా వంతుని ఏర్పాటు చేస్తే మెరిగింది. మొన్న 20 మంది చనిపోయారండి. పోతే ఈత వచ్చిన వాళ్ళు మట్టికి బయటపడ్డారండి. అదండి ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయండి. ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని పట్టించుకుంటా. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు అంటే ఈ రద్దీ చేశారండి. ఈ వంతుల గురించి అడుగుతుంటే ఎవరో చేయలేమన్నారండి. ఎమ్మెల్యేలైనా గవర్నమెంట్లైనా మా వల్ల కదా అన్నారండి. ఇక మీ బాధలు మీరు పడవలసిందే అన్నారండి. ఇక అలాగే ప్రజలతో ఇబ్బందులు పడుతున్నారండి. ప్రయాణం చేస్తున్నారు. నాటు పడవలపైన రాకపోకలు సాగిస్తున్నారు. కోమట్లంక గ్రామానికి 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన నాటు పడవ ప్రవాహం దాటికి అదుపు తప్పింది. పడవలోని కొందరు యువకులు కొల్లేరులో దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారులు గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులు అప్రమత్తం కాకపోతే ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు.